సత్యాస్ కిచెన్కి స్వాగతం అండి. ఇది బియ్యం పిండి అండి. ఇది పచ్చిశనగపప్పు వేడినీటిలో నానబెట్టాను. ఇది గోరువెచ్చని నీళ్ళు, నూలుపప్పు, జీడిపప్పు, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్. ఇందులో సాల్ట్ ఉంది అందుకే తగ్గించాను. పచ్చిమిర్చి, సాల్ట్, మళ్ళీ సాల్ట్, జీరా, వెల్లుల్లిపాయ పేస్ట్, ఇవన్నీ కలిపి, అల్లం లేదండి, ఇవన్నీ కలిపి మొత్తం ఇది పిండిలో కలుపుకోవాలి. అన్నీ వేసుకున్నాము, వాటర్ వేసి కలుపుకోవాలి గట్టిగా. ఇలా కలుపుకొని ఒక పక్కనే నొక్కి పెట్టాలి. ఇది ఇప్పుడు మనం చిన్న చిన్నగా చేసుకొని ఆయిల్లో వేపాలి. ఇలా ఉండలు చేసుకొని పీట ఉంటే పీట, లేకపోతే ఇలా పళ్ళెం బోర్లించి దీని మీద ఇలాగా ముచ్చి ఏదైనా తీసుకొని దానికి నూనె రాసి ఇది చేయాలండి. అయిపోయింది, తినడానికి రెడీ. పెరుగుతో తినొచ్చు, నెయ్యితో తినొచ్చు, ఏదైనా పచ్చడి పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అండి.